క్లాస్ కూడా నా లైఫ్ నుంచి లేదు 100% అమౌంట్ కమ్యూనిటీ. సో మెయిన్ పర్సన్ ఇలాగా నేను చెప్పేది ఏమంటే కమింగ్ టు ద పాయింట్, సెంట్రలైజ్ లో మీకు ఒకే ప్లాన్ ఉంటుంది సార్, అందుకని బోరింగ్ సబ్జెక్ట్. సో దీన్ని కూడా చాలా మంది ఆడే తీసేసుకుంటారు, నాకు అర్థం అవట్లేదు. కానీ డీసెంట్రలైజ్ లో మనకి ఏముంటుందంటే సార్, ప్రతిరోజు ఒక కొత్త అప్డేట్ ఉంటుంది. అవునా, టీఎన్ఎస్ లో మనకు ఏమొస్తుంది సార్ ఇప్పుడు సిఎస్ కాయిన్ ఇంటిగ్రేషన్, నెక్స్ట్ ఇంకా బూస్ట్ అనే ప్రోగ్రామ్, తర్వాత ఎన్ఎఫ్టీ, ఆ తర్వాత ఓన్ బ్లాక్ చైన్ క్రియేషన్, దాని ఏమంటారండి యునైట్ ఫోర్స్, ఆ తర్వాత ఏమంటారండి మెటావర్స్ ఫస్ట్ ఇటరేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే మెటావర్స్ రన్ అవ్వాలంటే ఓన్ బ్లాక్ చైన్ కావాలి, ఆ ఓన్ బ్లాక్ చైన్ క్రియేషన్ యునైట్ ఫోర్స్. అంతకంటే ముందు కాయిన్ మార్కెట్ కి వెళ్ళాలి, కాయిన్ మార్కెట్ కి వెళ్ళే కంటే ముందు టీఎన్ఎస్ లో వాడాలి. ఎన్ని ఉన్నాయి సార్, ఎవరైనా మెటారియల్ అయిపోయిందంటే నమ్మదని దయచేసి, వాళ్ళకేమో ఇన్స్పిరేషనల్ అంతే, మనకైతే ఏం చెప్పలేము వాళ్ళు, కానీ ఏదో రోజు బ్యాక్ అవుతారు, కానీ ఆ రోజు మాత్రం ఏముంటుంది. కాబట్టి ఎవరైతే కాయిన్స్ పర్చేస్ చేయాలనుకున్నారో తీసుకోలేకపోయారో వాళ్ళకి సువర్ణ అవకాశం అండి, గోల్డెన్ ఆపర్చునిటీ అంటారు కదా. మరి మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా ఎవరైతే మార్కెట్ చేశారో వాళ్ళ దగ్గర 100% కాయిన్స్ ఉంటాయి. ఎవరు కూడా రిగ్రెట్ అవ్వదండి, టైం వేస్ట్ అయిందని. కానీ నేను ఒక 2 సంవత్సరాల కింద ఏంటంటే చాలా బాగుంటుంది కదా సార్, ఒక పర్సన్ అంటూ ఉంటాడు, ఇంకొక ఆయన ఎన్ఎఫ్టీ మిస్ అయ్యాను సార్ అంటాడు, ఇంకొక ఆయన కాయిన్ మిస్ అయ్యాను సార్ అంటాడు. సో మన పర్సన్స్ నేను 12 ఉంటాను సార్, ఇప్పటి వచ్చింది అంటాడు, ఇంకొక ఆయన నా సర్కిల్ అంతా లాస్ అయిపోయాను సార్ అంటాడు, ఇంకొక ఆయన ఏమంటాడు నాకు కొద్దిగా ఫేస్ వాల్యూ వెళ్ళిపోయింది సార్ అంటాడు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెళ్ళిపోవచ్చు, మీరు సిస్టమ్ లో ఉండండి, ఆటోమేటిక్గా ప్రతి వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అవ్వడం మొదలు పెడతారు.